నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో మరో ఎన్నికలకి తెరలేవబోతోంది. వచ్చే నెల నుంచే ప్రక్రియ మొదలు కాబోతోంది. అక్టోబర్ 15లోగా రిజర్వేషన్లు ఏ వార్డులకి ఏ రిజర్వేషన్లు, ఏ పంచాయతీలకి ఏ రిజర్వేషన్లు నిర్ణయించేసి ఆ తదుపరి ఎన్నికలకు వెళ్లాల్సిందే అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్ డిసైడ్ అయింది. జనవరి చివరికల్లా ఎన్నికలు అయిపోయి ఫలితాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇందులో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు అన్నీ వస్తాయి. సో ఇప్పుడు రాజకీయ పార్టీలుగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ 11 సీట్లకు పరిమితమై ఇటీవల జరుగుతున్న ఉప ఎన్నికల్లో కూడా ఘోరమైన పరిస్థితుల్లో డిపాజిట్లు కూడా కోల్పోయి మనం పులివెందుల్లో చూసాం ఉప ఎన్నికల్లో. అలాంటి పరిస్థితుల్లో ఉన్న వైసీపీ ఎంత మేరకు సిద్ధంగా ఉంది అనేది ఒక ప్రశ్న అయితే, నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి విలేకరులు అడిగిన ప్రశ్నకి ఈసారి ఎలక్షన్ కమిషన్ స్థానిక సంస్థల్లో కూడా ఈవీఎంలతో వెళ్లే దిశగా యోచిస్తోంది అని ఎన్నికల కమిషనర్ చెప్పిన ప్రశ్నని జగన్మోహన్ రెడ్డిని అడిగితే, మరి మీరు దాన్ని స్వాగతిస్తారా అని అడిగితే, ఈవీఎంలు పెడుతున్నామా బ్యాలెట్లు పెడుతున్నామా అనేది ప్రశ్న కాదు, ఏ పోలీసులతో నిర్వహిస్తున్నాం అనేది ప్రశ్న. అందుకే కేంద్ర బలగాలతో ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుంది అనేది జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. ఇంతకుముందు ఈవీఎంలు వద్దు బ్యాలెట్ పెట్టాలని కదా కోరారు. ఆంధ్రప్రదేశ్లో ఈవీఎంల వల్ల అన్యాయం జరిగిందని కదా కోరారు. కానీ జగన్మోహన్ రెడ్డి స్టాండ్ ఇక్కడ ఎందుకు మారిందో అర్థం కావట్లేదు. సో దీన్ని బట్టి అసలు ఎలక్షన్లకు సిద్ధంగా ఉందా లేదా, ఎలక్షన్లకి వెళతారా వెళ్ళరా, పోనీ బహిష్కరిస్తారా వైసీపీ అనేది ఒక ప్రశ్న. సరే, ఇక అధికార పార్టీ నుంచి కూటమిలో ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎంతవరకు సిద్ధంగా ఉన్నాయి? గ్రామీణ నాయకత్వాన్ని, మండల నాయకత్వాన్ని, జిల్లా నాయకత్వాల్ని ఎంత మేరకు సిద్ధం చేసుకున్నాయి, ఎంతవరకు సిద్ధంగా ఉన్నాయి? అధికారంలో ఉన్నాం కదా ఎలాగూ గెలిచేస్తామనే ధీమాలో ఉన్నారా, లేదా ప్రచారంలో ఉన్నట్టు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షం ఆరోపిస్తున్నట్టు రిగ్గింగ్లు చేసుకొని గెలవాలనుకుంటున్నారా? మంచి చేసి గెలిచే అవకాశం ఎంత మేరకు ఉంది ఈ కూటమి ప్రభుత్వం? ఈ కూటమి ప్రభుత్వంకి ఈ కూటమి ప్రభుత్వం చెప్పిన హామీలన్నీ అమలు చేసింది, అభివృద్ధి చేస్తుంది, రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయి, మా ఊర్లో మా పొలాలు ఎవరు లాక్కోవట్లేదు, లేకపోతే మా ఎమ్మెల్యేలు సక్రమంగా పాలిస్తున్నారు అని కూటమి వైపుకి వచ్చి ఓట్లేసి స్థానిక సంస్థలు గెలిపించే అవకాశం ఉందా? అసలు స్థానిక సంస్థలకు ఉండాల్సిన అధికారాలు రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్నాయా? ఇదంతా చర్చించాల్సిన అవసరం ఉంది. ఓ గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన మధుసూదన్ రెడ్డి గారు, అలాగే రైతు బిడ్డ, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు మనతో. నమస్కారం మధుసూదన్ రెడ్డి గారు. నమస్తే. మొట్టమొదట వైసీపీ స్టాండ్ తీసుకున్న తర్వాత మనం లోపలికి వెళ్దాం. వైసీపీ స్టాండ్, నిన్న జగన్మోహన్ రెడ్డి మొదట బ్యాలెట్ అన్నారు, తర్వాత ఈవీఎంలు అంటుంటే అసలు రాష్ట్ర పోలీసులే వద్దు, వీళ్ళంతా చంద్రబాబు పోలీసులు, కేంద్ర బలగాలతో నిర్వహించినప్పుడు కదా దాని ఇది తెలిసేది అని అంటాడు. ఎట్లా అర్థం చేసుకోవాలంటే, వెళతారా వెళ్ళరా, సిద్ధంగా ఉన్నట్టా, సిద్ధం చేసుకుంటారా లేదా? అసలు మీరు ఒక డైలాగ్ మర్చిపోయారు. జగన్మోహన్ రెడ్డి ఒక మాట అంటాడు, ఏది విత్తితే అదే చెట్టు అవుద్ది, ఆ చెట్టు నుంచి వచ్చే కాయలో అదే ఇత్తనం ఉంటుందని చెప్తాడు. అవును. సో ఆ ఇత్తనం ఇత్తింది ఎవరు? నువ్వు చూపించిందే నీరజాక్ష. గతంలో తమరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన నిర్వాహం ఏంటి? రౌడీయిజం, గోండాయిజం, బెదిరింపులు, మీరు చేసిన అరాచకాలన్నీ ఒకటా రెండా? గ్రామీణ నేపథ్యంలో ఎలక్షన్లో నామినేషన్లు వేయాలంటే మీ యొక్క మూక సైన్యము, మిడతల దండు ఎవరన్నా నామినేషన్ వేయనిచ్చారా? కత్తులు తీసుకొని ఎదురు తిరిగిన వాళ్ళు మాత్రమే నామినేషన్ వేయగలిగారు. అంతే తప్ప ఆ టైంలో మా పంచాయతీ నేనే గెలిపించినాం, మేమే గెలుచుకున్నాం కూడా. పోలీసు వాళ్ళు ఎట్లా బెదిరించేవాళ్ళు తెలుసు? అప్పుడు రాయలేని భాషలో, మాట్లాడలేని భాషలో కాకి సొక్కా వేసుకొని 4 సింహాల టోపీ పెట్టుకొని పబ్లిక్గా బూతులు తిట్టేవాళ్ళు డిఎస్పీలు, సిఐలు. అయితే అంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ పోలీసులు అనాలా? మరి ఇంకా అంటే పోలీసు వ్యవస్థ ఏం చేసేదంటే, నేను రెగ్యులర్ మాట్లాడు, ఇప్పుడు చంద్రబాబు పోలీసులు అంటున్నాడు ఈయన, అప్పుడు జగన్ పోలీసులు అంతే. అయ్యో, వాస్తవం. ప్రజాస్వామ్యం లేదు. అవమానం కదండి ఇది పోలీసులకు. ప్రజాస్వామ్యానికి అవమానం, పోలీసులకు కదా అవమానం. ఇది ప్రజాస్వామ్యం అని మీరు అనుకుంటారు, కానీ ప్రజాస్వామ్యం లేదు భారతదేశంలో.
అతి త్వరలో భారతదేశంలో కూడా నేపాల్ సంఘటనలే రాబోతాయి. ఎందుకంటే వస్తాయి. మనకున్న వైవిధ్యమైన ఏం పరిస్థితులు, కాదు, వైవిధ్యమైన భాషలు, తిరగబాటు విధానాలు. అవుతాయి. ఎన్ని భాషలున్నా ఒక ప్రాంతంలో తిరుగుబాటు ఆరంభిస్తే అంటే నేపాల్లో వచ్చిన పరిస్థితులు వేరు వస్తాయి కదండి. ఖచ్చితంగా. ఇదే పరిపాలన ఆంధ్రప్రదేశ్లో కొనసాగితే ఉమ్. జగన్మోహన్ రెడ్డి లాగా ఇప్పుడు చేస్తున్న కానీ నేపాల్ పరిస్థితులు వచ్చిన ఆశ్చర్యం. అంటే మీరు యువత అనేది- తిరుగుబాటు చేస్తుంది. ఒక రాష్ట్రం వేరు, దేశంలో కూడా అలాంటి పరిస్థితులు ఉండాలి ఇక కదా. వచ్చిన ఆశ్చర్యపోబడలే. మిలిటరీ త్రివిధ దళాలు తిరుగుబాటు చేసినాయి అనుకో, ఏం చేస్తారు మీరు? అంటే అంటే మిలిటరీ చూస్తూ ఉంటుంది, ఏంది అలాంటి దోచుకుంటుంది. అత్యయిక పరిస్థితులు ఉన్నాయా మన ఉన్నాయి. దేశంలో? న్యాయ వ్యవస్థ అసలు పనిచేయనప్పుడు ఏం చేస్తారు? 20 ఏళ్ళకి 30 ఏళ్ళకి జడ్జిమెంట్లు వస్తుంటే భారత రాజ్యాంగమే పనిచేయకపోతా ఉంటే ఇంకా త్రివిధ దళాలు తిరుగుబాటు చేయాలని కోరుకుంటున్నాం అలాంటి వాళ్ళందరూ. సరే. మాలాంటి వాళ్ళని కోరుకుంటున్నాం. ఇటువంటి ముఖ్యమంత్రుల్ని, ఇటువంటి ప్రతిపక్ష నాయకుల్ని, భారతదేశాన్ని చిన్న ఆర్థిక విధ్వంసం చేస్తున్న నాయకులందరినీ భారత మిలిటరీ అరెస్ట్ చేయాలి ఇమీడియట్లుగా. ఆర్థిక ఉగ్రవాదుల్ని, తర్వాత డబ్బులు తీసుకొని జడ్జిమెంట్లు ఇచ్చే జడ్జీలే లంచగొండలు అయిపోతూ ఉంటే ఈ దేశం ఎటుపోతుంది? కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానీ భారతదేశంలో ఉన్నటువంటి స్వతంత్ర సంస్థలు కాగ్ ఒక రిపోర్ట్ ఇస్తుంది. ఆ రిపోర్ట్ మీద చర్యలు ఎవరు తీసుకోవాలా? తీసుకోరు. కాగ్ అంటే లెక్కలేదు, ఎలక్షన్ కమిషన్ అంటే లెక్కలేదు, భారత న్యాయ వ్యవస్థ అంటే లెక్కలేదు. ఇంకా పోలీసులు, రాజకీయ నాయకులు కాకి కద్దరు ఏకమయ్యి దేశంలో ఉన్నటువంటి యువతని, దేశ సంపదని లూటీ చేస్తుంటే ఏం చేయాలి గోపి గారు? తిరుగుబాటు రాక ఏమొస్తుంది? అదేమంటే వాళ్ళ చేతిలో పవర్ ఉంది కదా, రాజకీయ పవర్ ఉందని చెప్పి పిట్టలు కాల్చినట్టు కాల్చి చంపేస్తున్నారు. వాక్ స్వాతంత్రం కూడా లేకుండా పోతుంది. మాట్లాడినోడల్లా మీద కేసులు పెట్టేది, జైల్లో దోసేది. అసలు దొంగలేమో శాసనసభల్లో ఉంటున్నారు. నిజాయితీ పరులకు కొరవైపోయింది. మీరు అడిగింది ఏంది? స్థానిక సంస్థల గురించి అడిగారు. స్థానిక సంస్థల్లో 72వ రాజ్యాంగ సవరణ చేసి భారత ప్రభుత్వం భారతదేశ పౌరులకు ఇచ్చింది. ఆ హక్కులు కూడా కాలు రాస్తున్నారు. ఇంకో మాట, అక్కడికి వెళ్ళే ముందు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్కి వెళుతున్నట్ట లేదా ముందే చేతులు ఎత్తేసిండు. ఉమ్. ఇప్పుడు రేపు జరగబోయేది స్థానిక సంస్థల ఎలక్షన్లో ప్రభుత్వంలో ఉండే వాళ్ళకే పడద్ది. తెలుగుదేశం వర్సెస్ బీజేపీ, జనసేనకే పడతాయి. చూడండి, వాళ్ళు సగం అడగతారు. బీజేపీ వాళ్ళు, జనసేన వాళ్ళు సర్పంచుల మండలంలో ఉంటే సగం మాకు సగం మీకు అంటారు. వాళ్ళు ఏదో సర్దుబాటు సర్దుబాటు ఏం కాదు, ఇదే జరగదు చూసుకో. నేను చెప్పింది జరగకపోతే అప్పుడు అడుగు నన్ను. రేపు స్థానిక సంస్థల్లో మండలంలో సగం సీట్లు బీజేపీ కూటమి అడగద్ది, సగం సీట్లు తెలుగుదేశం తీసుకుంటుంది. సర్దుబాటు కాదు, ఏమీ కాదు. అక్కడే పడద్ది యుద్ధం. అప్పుడు వాళ్ళకి పెట్టి జగన్మోహన్ రెడ్డి ఒకవైపు కొమ్ము కాస్తాడు, రెచ్చగొడతారు. బీజేపీ వాళ్ళని, జనసేన వాళ్ళకి మేము మీకు మద్దతు ఇస్తాం, మాకు ప్రథమ శత్రువు చంద్రబాబు నాయుడు, కాబట్టి మీరు సీట్లు అడగండి, మేము సపోర్ట్ చేస్తామంటారు. అంటే జరగబోయేది ఇదే. ఇప్పుడు ఇది ఆయాచితంగా జగన్కి దొరుకుతున్న వరమా? ఆయాచంగా కాదు. జగన్మోహన్ రెడ్డి బయట ఉండి ఏం చేస్తాడో కూడా నేను చెప్తున్నా ముందే మీకు. రేపు సగం సీట్లు మీరు అడగండి, భారతీయ జనతా పార్టీ, జనసేన వాళ్ళు మీరు సగం అడగండి. అంటే సగం సీట్లు తెలుగుదేశం అడుగుతారు. అంటే ఎంపీటీసీలు ఉన్నాయి అనుకో, సపోజ్ గోపి గారు ఒక 14 ఉంటాయి, 7 తెలుగుదేశానికి పోతే 7 జనసేన, బీజేపీ వాళ్ళు అడుగుతారు. అప్పుడు మేము మీకు సపోర్ట్ చేస్తాం. అంటే ఒక మైండ్ గేమ్ అన్నమాట అది. వాళ్ళకి పెట్టే మైండ్ గేమ్ స్టార్ట్ అవ్వద్ది. ఖచ్చితంగా ఇదైతే జరుగుద్ది. భారతీయ జనతా పార్టీ, జనసేన వాళ్ళు స్థానిక సంస్థల్లో సగానికి సగం అడగతారు. పంచాయతీల్లో సగం అడగతారు, ఎంపీటీసీల్లో సగం అడగతారు, జడ్పీటీసీల్లో సగం అడగతారు. కాబట్టి వాళ్ళకి కూటమికి ప్రభుత్వానికి అసలు సంఘటన చంద్రబాబు నాయుడు అక్కడ మొదలవుద్ది. జగన్మోహన్ రెడ్డి రెచ్చగొడతాడంటారా? రెచ్చగొట్టడు, సాయం చేస్తాడు అటోళ్ళకి ఇటోళ్ళకు. నాకు తెలిసి 100% బీజేపీ వాళ్ళు సాయం చేస్తాడు భారతీయ జనతా పార్టీకి, జనసేనకి. కూటమిలో ఉన్న పర్సంటేజ్ ప్రకారం తీసుకోరా? ఆహా, ఏం లేదు. గమ్ముగా ఎందుకుంటారా? చేతులు మధ్యకాలంలో విష్ణుకుమార్ రాజు మాట్లాడింది, ఆయన ఒక సభలో మాట్లాడారు, మనం పర్సంటేజ్ తక్కువ ఉన్నాం, పర్సంటేజ్ పెంచుకోవాలని మాట్లాడారు కదా. ఆ పర్సంటేజ్ వేరు. మాకు కావాలా? కేంద్రంలో మేము ఉన్నాము, రాష్ట్రంలో మీరున్నారు, మాకు మీరు, మీకు మేము. పదవుల్లో స్థానిక సంస్థల్లో మా పర్సంటేజ్ పెరగాలి అని అన్నారు. ఖచ్చితంగా 50% ఉన్న సీట్లలో 50% అడుగుతారు జనసేన, బీజేపీ. 50% మిగలుతాయి తెలుగుదేశం వాళ్ళకి. అక్కడ అలజడి మొదలవద్ది. నీకు ఇంకో విషయం కూడా చెప్పనా, ఈ పొత్తుల వల్ల ఏమవుద్దని. కమ్యూనిస్ట్ పార్టీలను గుర్తు చేసుకోండి బాగా. ఒకప్పుడు దేశాల్లో కొన్ని రాష్ట్రాలని సంవత్సరాలు డెకేడ్లు పరిపాలించింది. 35 సంవత్సరాలు బెంగాల్ కానీ, త్రిపుర 25 సంవత్సరాలు కానీ, కేరళ కానీ. ఎందుకు? 4-5 నాయకులు కావటం కోసం
కార్యకర్తలు లేకుండా చేసుకున్నారు. ఈ పొత్తుల వల్ల పార్టీలు చచ్చిపోతాయి, పార్టీలు మనుగడ కొనసాగించవు, జాతీయ పార్టీలు మిగిలితే ప్రాంతీయ పార్టీలు గంగలో గెలిచిపోతాయి. పొత్తు పెట్టుకుంటే ఆ ప్రమాదం ఉంటుంది. పొత్తులు పెట్టుకోకపోతే ఏ ప్రమాదం ఉందో రాష్ట్ర ప్రజలు గమనించారు కదా. అదే ఓట్లు ఇడిపోతాయి. ఒక మాట వీళ్ళు సర్దుకోరు కదా. 24లో జరిగింది ఏంటి? పవన్ కళ్యాణ్ అన్న మాట ఏంటి? ఓటు చీలనివ్వను అని అన్నాడు కదా. ఓటు చీలకుండా ఉండడం కోసమే పొత్తులు పెట్టుకుంటున్నాం అనేది స్పష్టమైంది కదా. పొత్తులు పెట్టుకోకపోతే పరిస్థితి ఎలా ఉండేదో చూశారు కదా జనాలు. 2019లో కూడా చూశారు. అదే సార్ నేను అంటున్నా, 19లో పరిస్థితి చూశారు కదా. పొత్తులు పెట్టుకోకపోవటం వల్ల ఏం జరిగిందో, వాళ్ళు పొత్తు పెట్టుకున్నప్పుడు వాళ్ళు అడిగిన సీట్లు ఇవ్వాలి కదా మనం కూడా. అదే సార్ నేను అంటున్నా. మరి ఇప్పుడు క్యాడర్ కన్విన్స్ అయ్యే కదా పొత్తు పెట్టుకుంటే. జనసేనని 100% స్ట్రైక్ రేట్ ఇచ్చారు జనసేనకి. బీజేపీకి ఎమ్మెల్యేలు 8 ఇచ్చారు. నీకు మధ్య డైలాగులు వింటాంలా నువ్వు. వాళ్ళు ఏమంటారు టీడీపీ నాయకులు, బీజేపీ వాళ్ళు జనసేన వాళ్ళు మా వల్లే గెలిచినారంటారు. వాళ్ళు ఏమంటారు, మేము లేకపోతే మీరేడుండరని వాళ్ళు అంటారు. ఇవి రాకుండా ఎలా ఉంటాయి? దీనికి వాళ్ళు అండర్ గ్రౌండ్ లో వాడే మాట. పవన్ కళ్యాణ్ గారు అన్నారు, చంద్రబాబు గారు అన్నారు. ఈ వాళ్ళు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కాదు, నేను అనే పాయింట్ ఒకటి, భారత రాజ్యాంగాన్ని మీరు గౌరవిస్తారా? మీరు ప్రమాణం చేసింది భారత రాజ్యాంగం ప్రకారము. ఇప్పుడు పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నాడు కదా పవన్ కళ్యాణ్ గారు. 29 అధికారాలు పంచాయతీలకు బదలాయిస్తారా? చంద్రబాబు నాయుడు చెప్పమను, గుడిమే చేసుకునే. లోకేష్ని చెప్పమను, చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని, మాధవని చెప్పండి. నేను ప్రజల పక్షాన్ని అడుగుతుండా. 29 అధికారాలు భారత రాజ్యాంగం ప్రకారము ఇచ్చారు పంచాయతీలకి. ఆ 29 అధికారాలు పంచాయతీలకు బదలాయిస్తారా, బదలాయిరా? 29 ఒకసారి మాట్లాడదామా? ఖచ్చితంగా చెప్తాను నేను. నీకు ఆర్టికల్ 70 భారత రాజ్యాంగాన్ని 72 సవరణ చేసి 1992లో చట్టమే చేశారు. ఇగో క్లియర్గా చెప్తాను నేనంటే, ఈ 11th షెడ్యూల్లో ఆర్టికల్ 243G అగ్రికల్చర్ ఇంక్లూడింగ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్. అగ్రికల్చర్ మీద నిర్ణయాలు ఎవరు తీసుకుంటుండో రాష్ట్రంలో కూర్చొని తీసుకుంటారు. అగ్రికల్చర్ కిందకు సంబంధించిన మొత్తం పంచాయతీ కింద ఇవ్వమని చెప్పారు. తర్వాత 2 ల్యాండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ల్యాండ్ రిఫార్మ్స్, ల్యాండ్ కన్సాలిడేషన్ అండ్ సాయిల్ కన్జర్వేషన్. ఇది పంచాయతీకి ఉండే అధికారం. తర్వాత మైనర్ ఇరిగేషన్, వాటర్ మేనేజ్మెంట్, వాటర్ షెడ్ డెవలప్మెంట్ ఒకటి, తర్వాత వాటర్ మేనేజ్మెంట్ ఒకటి, మైనర్ ఇరిగేషన్ ఒకటి. రూపాయి ఇస్తుండా? వాటర్ మేనేజ్మెంట్ ఎట్లా సాధ్యం అవుతుంది? ఎందుకు సాధ్యం కాదు? ఊళ్ళో చెరువు ఎవరి కింద ఉంటుంది? చెరువులు అన్ని ఊర్లలో చెరువులు, అన్ని ఊళ్ళల్లో ఉండే చెరువులు. ఎవరు చెప్పారు వాటర్ మేనేజ్మెంట్ లేదని? కెనాల్కి అధ్యక్షులు ఉంటారు తెలుసా మీకు? ఉంటారండి, కాదంటే వాళ్ళకి ఎవరు పవరు? మొత్తం వీళ్ళే టెండర్లు వేసుకునేది, లంచాల రూపాయలు కోట్లు కొల్లగొట్టేది. ఎవడు చెప్తాడు కబుర్లా? నేను నీటి సంఘం అధ్యక్షుడినే. రూపాయి బిళ్ళ నిమ్మల రామానాయుడు నాకు ఇప్పటి వరకే రూపాయి బిళ్ళ నా చెరువుకి నా సొంత డబ్బులు పెట్టి బాగు చేస్తుండా. ఏం చెప్తాడు నిమ్మల రామానాయుడు? అది పంచాయతీ పరిధిలో జరగాల్సింది. ఎస్, ఇక్కడ ఇచ్చున్నారు కదా. ఏమని చెప్పారు? మైనర్ ఇరిగేషన్, వాటర్ మేనేజ్మెంట్, వాటర్ షెడ్. వాగు ఏడబోయేది ఊళ్ళో రైతులకు తెలియదా? ఈ మగోడు వచ్చేస్తాడు డిజైను. వాటర్ ఎలా నిల్వ చేసుకుని నువ్వు డబ్బులు వాళ్ళు ఎలా డెవలప్ చేసుకుంటారు చూడు. సర్పంచ్కి ఫుల్ పవర్ అయ్యి వాళ్ళ గ్రామాన్ని వాళ్ళకి డెవలప్ చేసుకొని, ఈయన అమరావతిలో కూర్చొని మారుమూల ప్రాంతాల్లో ఈయన గ్రామాలు డెవలప్ చేస్తాడా? నిధులు వీళ్ళ కింద కన్సాలిడేటెడ్ ఫండ్, వీళ్ళు ఇష్టం ఇచ్చినట్టు వీళ్ళేమో ఎవడు కమిషన్లు ఇస్తూ వాడికి బిల్లులు ఇచ్చేది. ఇంకోటి తెలుసా నీకో? 3% కమిషన్ నడుస్తుంది. 3% ఇచ్చినోడితో బిల్లులు ఇస్తారు. ఊరగా చెప్తారండి. తర్వాత ఎనిమల్ హస్బెండరీ, డైరీయింగ్ అండ్ పౌల్ట్రీ. కోళ్ళు, పశువుల పెంపకం ఎక్కడుంటుందండి? పట్టణాల్లో ఉంటుందా? అమరావతిలో ఉంటుందా? అమరావతిలో కూర్చొని డిజైన్ చేస్తారు. తప్పనిపించటంలా కోళ్ళు పెంపకం గ్రామాల్లో ఎప్పటి నుంచి ఉంది? పశువులుగా మేత వేసేటప్పుడు ఆ పశువులకు సంబంధించినటువంటిది డిసిషన్ వీళ్ళు అమరావతిలో కూర్చొని తీసుకుంటారు. అవును సార్, అక్కడ డెసిషన్ అయ్యి కదా గ్రామాల. ఎందుకండి? నువ్వు పరిపాలిస్తేనే పరిపాలన. మాకు భారత రాజ్యాంగం ఇచ్చింది. కన్సాలిడేటెడ్ ఫండ్ మొత్తం నీ కాడ పెట్టుకుంటానికి నీ ఒకడే. భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి 29 హక్కులు గ్రామ సర్పంచులకు ఇచ్చింది. వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చాయి, వాళ్ళ బడ్జెట్ వాళ్ళు పెట్టుకుంటారు. ఆ గ్రామంలో ఏం అవసరమో అవి కట్టుకుంటారు. నీ కాడెందుకురా బాయ్? మీరు దోచుకోవటానికా? మేము అడుగుతుండేది ఇది. 29కి ఆ గ్రామ జనాభా ప్రకారం వాళ్ళ డబ్బులు వాళ్ళకి, నీ కాడెందుకో? ఇది కదా భారత రాజ్యాంగం చెప్పింది. నువ్వు చెక్ చేసుకో. ఏదన్నా అవినీతి జరిగితే మీరు జైల్లో అవినీతి
మీరు చేయటంలో అవినీతి, మీరు దోచుకోవటంలా. ఎవడికి చెప్తాడు కబుర్లో? 29 అధికారాలు ప్రతిపక్ష పార్టీలు అడుగుతుండా, పవన్ కళ్యాణ్ జనసేన అడుగుతుండా, భారతీయ జనతా పార్టీని తెలుగుదేశం పార్టీ ఇచ్చే దమ్ము ఉందంటున్నా నేను. ముందు ఆ 29 అధికారాలు ఇచ్చి మాట్లాడండి. ఆ 29 అధికారాలు ఇస్తే ఎలా ఉంటుంది గ్రామాల్లో? అద్భుతంగా ఉంటుంది పరిపాలన, అద్భుతంగా ఉంటుంది. వాళ్ళ బడ్జెట్ డబ్బులు వాళ్ళకి ఇచ్చామను. వాళ్ళకి శనివారం వేస్తారు, సోమవారానికి అకౌంట్లో డబ్బులు ఉండవు. శనివారం వేస్తారు డబ్బులు పంచాయతీ అకౌంట్లో, సోమవారానికే ఎత్తేస్తారు. ఊళ్ళో కరెంటు బల్బ్ వేయాలంటే అడుక్కునే పరిస్థితి, కరెంటు పోల్లు వేయాలంటే అడుక్కునే పరిస్థితి, కలవట్లు కట్టుకోవాలంటే అడుక్కునే పరిస్థితి. మరి ఆ నిధుల్ని పక్కదారి పట్టించి డైవర్ట్ చేసిన వాళ్ళు మీరు చేయటంలో పక్కదారా, మీరు చేయటంలో పక్కదారా. మీరు దేని దానికి వాడుతుర్రా? స్పెషల్ వెహికల్ ఫండ్స్ పెట్టా, దేని డబ్బులు దానికి వాడుతున్నా ముఖ్యమంత్రి. ఇప్పుడు మనకి గోపి గారు 4 చెప్పాను నేను. ఎనిమల్ హస్బెండరీకి, ఆ తర్వాత డైరీయింగ్, పౌల్ట్రీ గురించి, తర్వాత ఫిషరీస్ 5వది. ఫిషరీస్ ఎక్కడ పెరగతాయి? కుంటల్లో, చెరువుల్లో పెంచుకుంటారు, పొలాల్లో చేసుకొని ఫిషరీస్ కూడా వాళ్ళు డిజైన్ చేసుకొని ఆర్కిటెక్చర్ ఇంజనీర్ని పిలుచుకొని టెక్నాలజీ ప్రొవైడ్ చేస్తే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. అది చేయకపోతే ఆడిట్ చేయండి, కేసు చేసి బొక్కలేయండి. ఏసీబీ ఉంటుంది, మనకి యాంటీ కరప్షన్ బ్యూరో ఉంటుంది, టెక్నికల్ సపోర్ట్ ఇచ్చేసి వాళ్ళని పని చేసుకోమంటే వాళ్ళ నిధులు డైరెక్ట్ ఇచ్చేయాలి. ఓకే, అది మాలాంటి వాళ్ళని కోరుకుంటుండేది. తర్వాత సోషల్ ఫారెస్ట్రీ అండ్ ఫారం ఫారెస్ట్రీ అంటారు. ఇప్పుడు బిల్లు తెచ్చారుగా, మొత్తుకుంటారుగా. ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోతుంటే ఫారం ఫారెస్ట్రీకి నిధులు ఉండయిగా. సోషల్ ఫారెస్ట్రీ అంటే ఏంటంటే ఏం లేదు, సామాజిక అడవుల పెంపకం. ప్రభుత్వ భూములు ఉంటాయి గ్రామంలో, ఆ ప్రభుత్వ భూముల్లో చెట్లు పెంచాలి. ఆ తర్వాత రెండోది ఏంటంటే ఫామ్ ఫారెస్ట్రీ అంటే ఏంటంటే పంట పొలాల్లో గట్లు వేయడంబడి టేకు చెట్లు, ఎర్రచందనం చెట్లు, ఫలాలు ఇచ్చేటటువంటి, రైతుకు ఆదాయం ఇచ్చేటటువంటి చెట్లు పెంచుకోవాలి. యాప చెట్ల వల్ల ఆక్సిజన్ వస్తుంది, నీమ్ ఆయిల్ వస్తుంది, యాప నూనె వస్తుంది, యాప ఎరువు వస్తుంది. కాబట్టి నీమ్ చెట్లు పెంచుకోవడం వల్ల సాయిల్ పెరగద్ది, అన్నిటికీ మంచిది కదా. ఆరోగ్యం కూడా బాగుంటుంది. యాప చెట్టు కింద, రాగి చెట్టు కింద, మర్రి చెట్టు కింద ఆక్సిజన్ పీల్చుకుంటే. ఇది సోషల్. తర్వాత ప్రభుత్వ భూముల్లో చెట్లు పెంచడం అనేది. ఇది వచ్చి క్యాబినెట్లో డిసిషన్ తీసుకుంటారా? సర్పంచ్కి తెలియదు. ఊళ్ళో పంట భూములు ఏమైందా సర్వే చేయటం, గ్రామ సర్వేని పెట్టుకొని బోర్డు పెట్టుకోవటం, ఆ చుట్టూ టించర్, ఎన్ఆర్జీఎస్ పథకం కింద టించర్ కొట్టడం, చెట్లు నాటుకుంటాడు సర్పంచ్. సార్, ఇవన్నీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో చర్చ జరిగి, సమీక్ష జరిగి, వాటి గురించి ఆ తర్వాత మీకు అసలు ఉంటే కదా నాలెడ్జ్. నీకేం తెలుసు చెట్టు గురించే? నీకు నేరేడుకాయ గురించే తెలియనోడు పంచాయతీ రాజ్ గురించి మాట్లాడతారు. నేరేడు చెట్టు గురించి తెలియనోడు, ఈత చెట్టు గురించి తెలియనోడు పంచాయతీ రాజ్ చట్టం తయారు చేస్తాడు. ఈత చెట్టు మొదలు తెలియదు, చివరా తెలియదు. ఊటి చెట్టు గురించి తెలియనోడు పంచాయతీరాజ్ చట్టం తయారు చేస్తాడు. మా కర్మ. నీకు ఏ చెట్ల గురించి తెలుసురా బాయ్ నువ్వు చట్టం తయారు చేయడానికి? పల్లెల్లో సర్పంచ్కి తెలిసినంత గొప్పగా ఎవరికి తెలియదు. తర్వాత ఇంకా చెప్తారు, తర్వాత మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ అన్నాడు. మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ అంటే ఫారెస్ట్ ఉత్పత్తులు కొన్ని తయారు చేసి అవి అమ్ముకోవటం వల్ల గ్రామ పంచాయతీ కొంత అసెట్ వస్తుంది. ఫారెస్ట్ ఉత్పత్తులు పెంచుతారా? అసలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మీద ఎంత సంపాదించో తెలుసా? ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మినిస్టర్కే. ఫారెస్ట్లో నుంచి కోతులు ఎందుకు బయటకు వస్తుండే? ఒక చింత చెట్టు నాటారు ఈ మధ్యకాలంలో. ఫ్రూట్స్ ఇచ్చే చెట్లు నాటాలా? ఎక్కడన్నా ఒక పనస చెట్లు నాటారా ఫారెస్ట్లో? ఒక బాంబూ చెట్లు నాటారా? ఆదాయం వచ్చాయా? ఉరి నీ అమ్మ పడవ. మోగ జీవాలకి ఇచ్చే వైల్డ్ కింద ఇచ్చే డబ్బులు కూడా కొట్టేస్తారు. నీళ్ళ తొట్లు కట్టమని. ఎండాకాలం నీళ్లు తాగుతాయి మోగ జీవాలంటే. ఎందుకు వస్తుండే అడవుల్లో నుంచి కోతులు, అడవుల్లో నుంచి పులులు, సింహాలు గ్రామాల మీదగా? మోగ జీవాలకి ఇచ్చిన నీళ్ళ డబ్బులు కూడా తినేసేటువంటి దుర్మార్గులు అన్నమాట ఈ పాలకులు. మా పాదం పాండి అడవుల్లోకే. అవన్నీ పంచాయతీ పరిధిలో జరగాల. కింద అంటే మినిమం ఫారెస్ట్లు ఎక్కువ ల్యాండ్ ఉండే, ఒక చోట ఉంటుంది, ఒక చోట ఉండదు. మా ఏరియా అయితే ఉంది, ఒకే సర్వే నెంబర్ చెప్తా, 739, 606 ఎకరాలు ప్రభుత్వ భూమి. ఇది మేతపారం పోకు. పశువులు మేకలు మేయటానికి, గొర్రెలు మేయటానికి నా రెవెన్యూ పరిధిలో ఒకే ఒక సర్వే నెంబర్ చెప్తుండా. 739, 606 ఎకరాలు మేతపారం పోకు భూమి. 1200 ఎకరాలు ఉన్నాయి నా పంచాయతీలో మేతపారం పోకు భూములు. అంటే పశువులు, గొర్రెలు మేయటానికి, మేకలు మేయటానికి, పశువులు మేయటానికి, ఎడ్లు మేయటానికి ఉంటాయి. అక్కడ చెట్లు నాటుకుంటారుగా, ఫలసాయం ఇచ్చేటటువంటి చెట్లు నాటుకుంటారుగా. దానికి కొంచెం వాటర్ ఇచ్చేస్తే చెట్ల మీద ఆదాయం వస్తుందిగా. అంటే మామిడి చెట్లు వేసుకోవచ్చు, ఏం ఆదాయం వచ్చే చెట్లు బోల్డ్ వేసుకోవచ్చు. కొద్దిగా నీళ్లు పెడితే మామిడికాయలు కాస్తూ ఉంటాయి. అట్లాంటి ఆలోచనలు గ్రామ స్వరాజ్యాన్ని గాంధీ కళలకు అన్నదేంది? గ్రామ స్వరాజ్యం. గంగలో కలిపారుగా, సెక్రటేరియట్లో కూర్చొని పరిపాలన చేస్తారు. మరి వీళ్ళు చెప్తే వినాలా? సోదంతా మాలాంటి వాళ్ళం. తర్వాత రూరల్ హౌసింగ్, ఇళ్ళు కట్టేది సర్పంచ్కి తెలియదు. ఎవడు పేదోడు, ఎవడు గొప్పోడు సర్పంచ్కి తెలియదా?
మీరు సెక్రటేరియట్లో కూర్చొని డిసైడ్ చేసి ఇల్లు కట్టించిస్తారా? సర్పంచ్కి ఇచ్చి ఊళ్ళో పేదలందరికీ డబ్బులు ఇచ్చేసి ఇదో నీ పంచాయతీకి 100 ఇళ్ళు ఇస్తున్నాం సర్పంచ్ గారు, ఇదిగో 5 లక్షలు డబ్బు ఇంటికి నువ్వు కట్టించేసాయి, అయిపోయా. నిధులన్నీ సర్పంచ్ పరిధిలోనే ఉంటాయి. ఇయ్యాలా రూరల్ హౌసింగ్, వీళ్ళు ఏంటంటే డైరెక్ట్ వీళ్ళ పెత్తనం ఉండాలా. సర్పంచ్కి ఇచ్చేసి ఒక 100 ఇళ్ళు కట్టండి, మీకు 5 లక్షలు ఇంటికి చొప్పున ఇస్తున్నాము, అయిపోయా. సింపుల్గా 100 ఇళ్ళు సర్పంచ్ కట్టకపోతే సర్పంచ్ మీద యాక్షన్ తీసుకో. అవును, సిమెంట్ ఇవ్వు, స్టీల్ ఇవ్వు, ఆ కోట కింద అంతా డబ్బులు వేయాల్సిందే. సిమెంట్ సప్లై చేయి, స్టీల్ సప్లై చేయి, విశాఖ స్టీల్ ప్లాంట్ అప్పుల్లో ఉంది కదా, స్టీల్ సప్లై చేయి, సిమెంట్ సప్లై చేయి, అయిపోయా. సర్పంచ్ కట్టి పెట్టడా ఇల్లు? క్వాలిటీ కంట్రోల్ చెక్ చేసుకో. కరెక్ట్. ఓరగా చెప్తారు కబుర్లు ఆ సెక్రటరీలో కూర్చొని. తర్వాత డ్రింకింగ్ వాటర్, జల్ జీవన్ మిషన్, కేంద్ర బడ్జెట్ ఉంది, డ్రింకింగ్ వాటర్ సప్లై ఎవరు చేయాలా? మెయిన్ పైప్ లైన్ నువ్వు తీసుకుపోవు డ్యామ్ నుంచి, గ్రామంలో కనెక్షన్ వాళ్ళు సప్లై చేసుకుంటారు గ్రామంలో. ఇప్పుడు అదే నడుస్తుందిగా, జల్ జీవన్ మిషన్ సర్పంచ్ ఆధ్వర్యంలో నడుస్తుందిగా. సర్పంచ్లో బోర్వెల్ వేసుకొని ఇస్తారు నీళ్ళు అన్నీ. ఇప్పుడు ఏంటంటే ఆరోగ్యాలు చెడిపోతున్నాయని జల్ జీవన్ మిషన్ కింద డ్యామ్ వాటర్ అంటే సర్ఫేస్ వాటర్, రెయిన్ వాటర్ ఫిల్టర్ చేసి ప్రతి కుటుంబానికి 200 లీటర్లు ఇవ్వాలనుకున్నారు గోపి గారు. నేనేమంటున్నాను, నువ్వు మెయిన్ పైప్ లైన్ తీసుకుపో, స్టేట్ అంతా వేసుకో, పంచాయతీకి ఒక కనెక్షన్, ఆ ఫిల్టర్ వాటర్ వాళ్ళు సప్లై చేస్తారు, అయిపోయా. సింపుల్. నువ్వు పని చేసే కుక్క చేయాలా, గాడి చేసే పని గాడి చేయాలా. సర్పంచ్ విధులు నువ్వెందుకు తీసుకుంటావా? నువ్వెందుకు తీసుకుంటావు సర్పంచ్ విధులు? నువ్వు ఆ పంచాయతీకి పాపులేషన్ బట్టి ఎనిమల్ పాపులేషన్, హ్యూమన్ పాపులేషన్ తీసుకొని వాటర్ అలొకేషన్ చేసేయి, డ్యామ్ నుంచి నీళ్ళు ఇచ్చేసేయి. ఏడిస్తారో ఏడొస్తుండే బాదంపా, ఉదయగిరి నియోజకవర్గం బాదం, కనిగిరి నియోజకవర్గం బాదం, పదంపా మీ కందుకూరు నియోజకవర్గం బాదం, అన్ని పంచాయతీలకి ఇంకా రాలేదులే. మీ కందుకూరు నియోజకవర్గం బాదం, కొండేపి నియోజకవర్గం బాదం, ఛాలెంజ్ రమ్మను. ఏడుస్తుండవు చూపిద్దురా. నా ఉదయగిరి నియోజకవర్గం 2,34,000 ఓట్లు, 8 మండలాలు, ఏడుస్తుండవరా? గ్రౌండ్ రిపోర్ట్ చెప్తున్నా నేను. కొండేపికి రా, మార్కాపురం బాదం రా, తేల్చుకుందాంరా. అట్లా నిజాలు మాట్లాడాలా. ఏది మాట్లాడినా మనకు ప్రజలు ఓట్లు ఇచ్చారు కదా, ప్రజలు పన్నుల రూపంలో డబ్బు ఉంది కదా, దోసేద్దామంటే కుదరదు. ఇక్కడ రోడ్స్, కల్వర్ట్స్, బ్రిడ్జీసు, పెర్రీసు, వాటర్ వేస్, అదర్ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్, మొత్తం ఎన్ని పంచాయతీకి సంబంధించిన అధికారులు దీనికి సంబంధించినటువంటి డిజైన్లు వేసుకొని వాళ్ళకి డబ్బులు ఇచ్చేసేయండి రా బాబు. ఎన్ని ఉండాయి. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, రేషన్ బియ్యం ఆ ₹43.50 ఇచ్చేసి సర్పంచ్కి, ఆయన కొని పెడతాడో లేదు ఊళ్ళో రేషన్ బియ్యం. ₹43.50 ఎక్కడి నుంచో కలెక్షన్ చేసి నువ్వు పెట్టేదానికంటే పంచాయతీకి డైరెక్ట్ పేదలను సెలెక్ట్ చేస్తాడు. ఆ సర్పంచ్ ఆధ్వర్యంలో అక్కడున్న గ్రామ పాలక మండలి ఇచ్చేస్తుంది కదా పేదలను పిలిచేసి. ₹43.50 వీళ్ళు పెట్టుకొని గ్రామాల్లో ₹10 అమ్మేసుకుంటారు. అదే పంచాయతీ చేతిలో ఉంటే ఒక్క కేజీ బయటికి పారిస్తాడు సర్పంచ్. పంచాయతీ చేతిలో ఉండడం అంటే ఏంటిది? పీడిఎస్ రైస్ పంచాయతీకి ఇచ్చేసాయి. మీ పంచాయతీకి ఇదిగో ఇంత అయ్యా అని చెప్పి సర్పంచ్కి ఇచ్చేసాయి. సర్పంచ్ కాడ డబ్బులు కట్టించుకో నువ్వు. అట్ట కాదు, ఆర్ఐ కింద ఉంటుంది. ఆర్ఐ డీలరు కూడా పెద్ద రాజకీయ నాయకుడు అన్నమాట. సర్పంచ్ కాడికి పెద్ద రాజకీయ నాయకుడు డీలరు, రాజకీయంగా ఇస్తారు డీలర్ పోస్టులు కూడా. అది మొత్తం పంచాయతీకి హ్యాండ్ ఓవర్ చేసిండి. అయ్యా మీ పేదలని మీ పంచాయతీకి ఇంత రేషన్ అలొకేషన్ అయింది, ఇదిగో 1 కేజీ అమ్మేసినా మీ మీద క్రిమినల్ కేసు పెడతాం అని చెప్పి ఆ పవర్ పంచాయతీకి కాపలా కాస్తుంటాడు. తర్వాత ఇంకా తీసుకుంటే మార్కెట్స్ అండ్ ఫెయిర్స్, మార్కెటింగ్ ఉంది కదా, మార్కెటింగ్ సంతలు, దానికి సంతలకు సంబంధించింది మార్కెటింగ్ బిల్డింగ్లు కట్టుకోవాల్సింది, నిధులు ఇచ్చేసి షెడ్ కట్టమని చెప్పు. ఎందుకు కట్టడు సర్పంచ్ అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి నిధులు అర్ధాంతరంగా 48 గంటల్లో వాళ్ళ అకౌంట్లు వేస్తారు. సర్పంచుల కాడికి కూడా బావు లాగేస్తారు, తీసేసుకుంటారు దొంగతనంగా. నువ్వు ఒక పంచాయతీకి పవర్ సప్లై చేస్తున్నావు అనుకో గోపి గారు, ఒక ట్రాన్స్ఫారం పెట్టు పంచాయతీకి, పంచాయతీ నుంచి లింక్ పెట్టు అన్నిటికీ, అగ్రికల్చర్కి కానీ హౌసింగ్ కానీ సపరేట్గా పెట్టు. అయ్యా మీ పంచాయతీకి ఇంత పవర్ సప్లై చేశాము, ఇంత బిల్లు మీరు పే చేయాలా. ప్రభుత్వ పంచాయతీ కట్టద్దా గవర్నమెంట్ కట్టద్దా అనవసరం, పవర్ సెక్టార్ వాళ్ళు ఉంటుంది. ఆల్రెడీ రైతులకి ఫ్రీగా ఇస్తారు, ఉచితంగా విద్యుత్ ఇస్తారు, దాని పాటు దానికి ఉంటుంది. సర్పంచ్కి ఇచ్చేసే పవరు. మీరు ఎలా అయితే అడ్మినిస్ట్రేషన్ ఉందో ఆ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ని గ్రామాల్లోకి తీసుకురండి. అట్లా 29 అధికారాలు, కల్చర్ యాక్టివిటీసు, లైబ్రరీలు ఉన్నాయా? పాందా ఎన్ని లైబ్రరీలు ఉన్నాయా? గ్రామాల్లో లేవుగా లైబ్రరీస్ ఉన్నాయా? తర్వాత ఇంకా ఉన్నాయి. ఇక్కడ నీకు చెప్తే మెయింటెనెన్స్ ఆఫ్ కమ్యూనిటీ అసెట్స్ అంటే కమ్యూనిటీ అసెట్స్ ఉంటాయి.
ఈ కమ్యూనిటీ అసిస్టెంట్స్కి సంబంధించినట్టు ఇటువంటి 29 అధికారాలు ఇంకా ప్రతి పంచాయతీకి సంబంధించిందట్టి టెక్నికల్ ట్రైనింగు వొకేషనల్ ఎడ్యుకేషను, టెక్నికల్ ట్రైనింగ్ వొకేషనల్ ఎడ్యుకేషను. ఆ నిధులు కూడా పంచాయతీ సర్పంచ్ కడతారు, సరిపోద్దిగా. ఎవడు బాబు రండిరా బాబు, ఇది ఐటీఐ చదువుకునే పిల్లలు ఉంటారు, మోటార్ వైండింగ్ ఉంటుంది. టెక్నికల్ ట్రైనింగ్ అంటే ఏంది? మోటార్ వైండింగ్ ఒకటి ఉంటుంది, వెల్డింగ్ ఒకటి ఉంటుంది. పంచాయతీల్లో ట్రైన్ చేయాలా? పంచాయతీకి ఆ నిధులు ఇస్తే ఆ పిల్లలకి వాళ్ళు చూసుకుంటారు కదా, పక్కదావ పట్టకుండా ఉంటాయి. ఎవడు పోతుండా ఎవడు పోతా. ఇప్పుడు కాలేజీలో ఏం జరగద్దో తెలుసా? కాలేజీలో ఎవరు ఉండరు, విద్యార్థులు ఉండరు, లెక్చరర్స్ ఉండరు, ట్రైనింగ్ ఉండదు, కానీ సర్టిఫికేట్ వచ్చేస్తుంది. మన యోగాంధ్ర సర్టిఫికేట్లలాగా యోగాంధ్రకి అందరూ బాలా, కానీ సర్టిఫికేట్లు అందరికి వచ్చినాయి. అది పుస్తకాల్లోనే ఉంటుంది లెక్క. పోని వాళ్ళకి కూడా వచ్చేసి కొన్ని లక్షల సర్టిఫికేట్లు వచ్చినాయి యోగాంధ్రకి. నవ్వుకున్నారు అందరూ. యోగాంధ్ర సర్టిఫికేట్లు యోగా చేయనోడికి కూడా వచ్చేసినాయి. అట్లా నేను అంటుండేది ఏంటంటే పంచాయతీ ఎలక్షన్లతో పాటు భారత రాజ్యాంగంలో, ఎందుకంటే పంచాయతీ ఎలక్షన్లు, స్థానిక సంస్థల ఎలక్షన్లు కానీ జరగకపోతే సెంట్రల్ నుంచి నిధులు రావు, చచ్చినట్టు పెట్టాలి ఎలక్షన్. అందుకు పెడతారు ఆ నిధుల కోసం తప్ప ఆ నిధులు స్థానిక సంస్థలకు బదలాయింపు చేయాలని మాత్రం పెట్టరు. ఆ నిధులు స్థానిక సంస్థలకు ఇవ్వాలని పెట్టరు. కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలా, అసలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వకూడదు ఆ నిధులు, డైరెక్ట్గా పంచాయతీ అకౌంట్లో ఇవ్వాలి. పంచాయతీ అకౌంట్లో వేసి ఉంచుతున్నారా సార్? అట్లా కాదు, పంచాయతీ అకౌంట్లో వేయాలా, కేంద్ర ప్రభుత్వమే వేయాలా. కేంద్ర ప్రభుత్వం 2 పంచాయతీలు చూడాలా, రాష్ట్ర ప్రభుత్వాన్ని పెట్టకూడదు దాంట్లో. ప్రజలందరూ కోరుకుంటుండేది, సర్పంచులందరూ కోరుకుంటుండేది ఏం చేయాలంటే, అసలు బొచ్చి పెట్టి అడుక్కున్నారండి సర్పంచులు. అంటే జగన్మోహన్ రెడ్డి కాలంలో రాష్ట్ర ప్రభుత్వాలు అడుగుతున్నాయి, మాకు ఇవ్వండి మేము చూసుకుంటామని చెప్తున్నాయా? రాష్ట్ర ప్రభుత్వాలే, పెద్ద గజ దొంగ రాష్ట్ర ప్రభుత్వాలే. పంచాయతీ మేము చూసుకుంటాం కదా అని అంటున్నాయి. మొత్తం రాష్ట్ర ప్రభుత్వం. అసలు యాక్చువల్గా పంచాయతీలకి ఇవ్వాలి నిధులు. చెక్కు పవర్ ఉండేది ఇద్దరికే, రాష్ట్రపతికి సర్పంచ్కే. అందువల్ల ఏంటంటే ఇప్పుడు ముఖ్యమంత్రి పెద్ద రాజులాగా, ఎమ్మెల్యేలు సామంతు రాజుల్లాగా తయారైపోయింది ప్రజాస్వామ్యం అంటే. అదంతా మనం చూస్తూనే ఉన్నది. కానీ ఇప్పుడున్న కూటమిలో ఉన్న పార్టీలు ఎంతవరకు సిద్ధంగా ఉన్నాయి అంటే ఎన్నికల్లోకి వెళ్ళి ఆ పార్టీ క్యాడర్లోనో లేకపోతే ప్రజల్లోనో సంతృప్త స్థాయిలు పెంచి ఈ పంచాయతీ ఎన్నికలకు వెళ్ళి అధికార పార్టీలో ఉన్నటువంటి 3 పార్టీలు, కూటమిగా ఉన్నటువంటి 3 పార్టీలు సంసిద్ధంగా ఉన్నాయా? సంసిద్ధంగా 100 గెలుస్తారు. మన జరిగింది కదా నీటి సంఘం ఎలక్షన్ల మాదిరి ఇవి కూడా జరుగుతాయి. మొత్తం 1 సైడ్ అయిపోద్ది వారు. అంటే వీళ్ళిద్దరు తనుకోకుండా ఉంటే చాలు, ఈ 3 కోతులు తనుకోకుండా ఉంటే చాలు. సో వైసీపీతో సంబంధం లేదు, అసలు వైసీపీ అడ్రస్ కూడా ఉండదు. నామినేషన్ వేసేవాళ్ళు కూడా దొరకరు, వేయరు. ఎందుకు? వాళ్ళకి తెలుసు కదా ఏం జరగద్దు అనేది. ఎందుకంటే వాళ్ళ నాయకుడు చేసిండే కదా, మనం ఏది ఇత్తితే అదే చెట్టు మొలతుంది, అదే కాయ వస్తుంది అన్నావు కదా. ఆయన ఇత్తిందే, నువ్వు చూపించిందే నేరజాక్షన్, వీళ్ళు అదే చేయబోతారు. రేపు మొత్తం బుల్డోజర్ చేసుకొని పోతారు. ప్రజాస్వామ్యయుతంగా ఎలక్షన్లు జరగవు. పోటీ జరిగేది వేళ్లలోనే, ఏళ్లలోనే జనసేన బీజేపీ గ్రూపు, తెలుగుదేశం గ్రూపు మధ్య జరగద్దు పోటీ. వీళ్ళు తన్నుకోకుండా ఉంటే చాలు, తలకాయల పగలు కొట్టుకోకుండా ఉంటే చాలు. నువ్వు చూడు ఎన్ని తలకాయల పగలుతాయి. మరి అలాంటి పరిస్థితి అవుతుంది చూడు. పంచాయతీలో రాకుండా ఉండాలి. పంచాయతీలు నాకు తెలుసు కాబట్టి చెప్తుండా, పంచాయతీలో అంత ఆషామాషిగా ఉండదు. నేనైతే అనుకోవట్లేదు. నేనైతే ఖచ్చితంగా రాసి పెట్టుకో, నేను మాట్లాడటం మానేస్తా. తలకాయలు కానీ పగలపోతే పంచాయతీ ఎలక్షన్ లో నేను మాట్లాడటం మానేస్తా. ఆత్మను చంద్రబాబు నాయుడు చూస్తా. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మోడీ లేకపోతే ఇక్కడ ఉన్న మాధవ్ అంత అవివేకులు కాదు, అంత తెలియని వాళ్ళు కాదు. పంచాయతీల్లో పరిస్థితులు చూద్దాంగా, అలాంటి పరిస్థితి చూద్దాంగా అంటున్నా కదా. నేను ఛాలెంజ్ తీసుకోమంటున్నా. నేను ముందే హెచ్చరిస్తుండా, పంచాయతీల్లో నేను గ్రౌండ్ తిరిగేవాడిని, నాకు బాగా తెలుసు. తలకాయలు కానీ పగలపోతే ఎప్పుడు అడుగు పంచాయతీల్లో. అలా పగలకుండా ఉండాలంటే ఏం చేయాలి? అలా పగలకుండా ఉండాలంటే మొత్తం సిఆర్పిఎఫ్ బలగాలు దిగాల, సిఆర్పిఎఫ్ వాళ్ళ చేత ఎలక్షన్ చేయాలా. ఓటర్ల లోపల పోలింగ్ బూత్లో కూడా వీళ్ళు ఉండకూడదు, టీచర్లు ఉండకూడదు. అంటే జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని మీరు సమర్థించారు? నేను వాడి నిర్ణయం నేను సమర్థించేది ఏంది? వాగా నేనేది సిఆర్పిఎఫ్ వాళ్ళని పెట్టి మొత్తం వాళ్ళకే ట్రైనింగ్ ఇచ్చేసి ఎలక్షన్ కమిషన్ మొత్తం సిఆర్పిఎఫ్ వాళ్ళతో ఎలక్షన్ నామినేషన్లు తీసుకునే ప్రక్రియ కానించి ముందు వాళ్ళకి సర్టిఫికేట్లు ఇరు. గోపి గారు హౌస్ ట్యాక్స్ ఎవరు కట్టించి ఇవ్వాలా? ఏమి ఎలక్షన్లో పోటీ చేసేవాళ్ళు అన్ని ట్యాక్సులు కట్టాలా? ఆ సర్టిఫికేట్ ఇరు గవర్నమెంట్ వాళ్ళకి. నీకు అర్థమవుతుంది? ఆ సర్టిఫికేట్ తెచ్చుకోపాటు నువ్వు నామినేషన్ ఇవ్వాలంటే ఏం చేయాలా? సర్టిఫికేట్ కావాలా? ఏం బకాయిలు, ప్రభుత్వ బకాయిలు, కరెంటు బకాయిలు ఉండకూడదు, తర్వాత వాటర్ బకాయిలు ఉండకూడదు,
ప్రభుత్వానికి ఎటువంటి బకాయిలతో పోలీస్ స్టేషన్కి పోయి నీ మీద కేసు లిస్ట్ తెచ్చి పెట్టాలాడ. ఇన్నుంటాయి, చెక్ బౌన్స్ కేసులు ఉండకూడదు, దాని నామ్స్ చాలా బలంగా ఉంటాయి. అవి ఇవ్వరు గవర్నమెంట్ నుంచి, అవి ఇచ్చి ఇవ్వాల్సింది ఎవరు? నీకు అర్థమైందా స్టోరీయా? ఆ సర్టిఫికేట్లు కానీ లామినేషన్లు గోయిందా అధికార పార్టీ వాళ్ళకి ఇస్తారు, ప్రతిపక్షం వాళ్ళకి ఎవరు. అదే స్ట్రాటజీ ఏముండదు, ఏ పాలకలు ఉన్నా జరిగేది అంతే. ఏ రాయినా ఏ రాయి అయితే ఇద్దరు పొల్లోడు కొట్టుకోవటానికి. స్థానిక సంస్థల ఎలక్షన్లన్నీ వన్ సైడే ఉంటాయి. ఏ రాయి అయినా ఒకటే. ధీటుగా ఎదుర్కొనేవాడు కావాలి. ఆ టైంలో కోర్టుకు పోయి ఆర్డర్లు తెచ్చేవాళ్ళు కావాలా, కోర్టుకు పోయి కేసులు పెట్టినా భయపడకుండా ఉండేవాళ్ళు కావాలి. కానీ తాడిపత్రి లాంటి మున్సిపాలిటీలు ఎట్లా గెలవగలిగారు? ఇప్పుడు నేను గెలిచానని చెప్తున్నా కదా, నా పంచాయతీ మేము గెలిచాము, 7 పంచాయతీలు గెలిచాము. ఏది మా మండలంలో ఎట్లా సాధ్యమైంది మరి? డిఎస్పీ అసలు డి అంటే డి అనే డిఎస్పీ పోలీసుల ఉంటుంది. అయితే పోలీసు వాళ్ళ మీదనే పోలీస్ యాక్షన్ మీద నేను ఒకటే మాట అన్నా, ఈ రోజు మాకు జగన్మోహన్ రెడ్డి శత్రువు కాదు, వైసీపీ వాడు శత్రువు కాదు, మీ పోలీసు వాళ్ళు మేము తేల్చుకున్నాం రమ్మని అడ్డం తిరిగాను. అడ్డం తిరిగితే కానీ కాల అట్ట చేసిన ఎలక్షన్ చిన్న వారం కాదు. జడ్పీటీసీలు చంద్రబాబు నాయుడు ఇస్తే 15 లక్షలకి 25 లక్షలు బీఫాములు అమ్ముకున్నారు. రేపు జగన్మోహన్ రెడ్డి ఇచ్చే బీఫాములు కూడా అమ్మేసుకుంటారు వాళ్ళ కార్యకర్తలు. అసలు బహిష్కరించామని కదా పిలుపునిచ్చింది స్వామి. ముందు సామదాన దండోపాయాలు చాలా చేస్తారు. అప్పటికే 15 లక్షలకి 25 లక్షలు బీఫాములు అమ్ముకున్నారు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన బీఫాములు 2 నిలబడ్డాయి. మా 8 మండలాల్లో మా అన్న బిజ్జం కృష్ణారెడ్డి గారు, దామా మహేష్ గారు కొండాపురం, వీళ్ళిద్దరే నిలబడింది. వాళ్ళిద్దరే చివరిదాకా నిలబడింది. 15 లక్షలకి 25 లక్షలకి పోలీసు వాళ్ళే బ్రోకర్లు ఆ రోజు. చెప్తున్నా కదా నేను. అందువల్ల స్థానిక సంస్థల ఎలక్షన్లన్నీ కూడా నిజాయితీగా జరగవు, ప్రభుత్వానికి అనుకూలంగానే పోతాయి. 29 అధికారాలు ఇస్తారా ఇవ్వరా? కానీ మీరే కదా, మీ నాయకులే కదా రేపు గెలవబోయేది. ఆ అధికారాలు మీ మనుషులు తప్పు చేస్తారు అంటే మీరు చేస్తే పాలన, వాళ్ళు చేస్తే పాలన, రేపు గెలుస్తారు అనుకో. కూటమి సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు గెలుస్తారు అనుకున్నాం, అధికారాలు ఇచ్చేయండి. కానీ నేనేమంటానంటే, ఒకవేళ నీతిమంతులు కదా మీరంతా. ఒక నిమిషం సార్, ఈ ఎలక్షన్లు ఫెయిర్గా జరిగితే ఇది ఒక కొలమానంగా తీసుకుంటాయి కదా ప్రభుత్వాలైనా ప్రతిపక్షాలైనా. మనం ఎక్కడో తప్పు చేస్తున్నాం, ఒకవేళ అధికార పార్టీకి అనుకూలంగా ఫలితాలు రాకపోతే మనం ఎక్కడో తప్పు చేస్తున్నాం, సరిదిద్దుకోవాలనే ఆలోచన అధికార పార్టీకి వస్తుంది. ఒకవేళ ప్రతిపక్షానికి వాళ్ళు అనుకున్న సీట్లు, లేకపోతే వాళ్ళు బలపరిచే వ్యక్తులు గెలవకపోతే మనం సరిగ్గా ప్రజల తరపున పోరాటం చేయట్లేదేమో, మనం చెయ్యాలి అనే భావనకి ప్రతిపక్షం వచ్చే అవకాశం ఉంటుంది. అట్టగాదు, ఏం చేస్తారంటే ముఖ్యమంత్రి ఏం చేస్తారంటే ఎమ్మెల్యే చెప్పేస్తాడు, నువ్వు కానీ గెలుచుకొని రాకపోతే నీ ముఖం నాకు చూపిపోకంటాడు. అప్పుడు ఏం చేస్తాడంటే స్థానికంగా పోలీసు వాళ్ళతో పెట్టి ఎమ్మెల్యే నాటకం ఆడతాడు. అదనమాట ముఖ్యమంత్రి చెప్తాడు. స్వేచ్ఛగా దీన్ని మనం ప్రాతిపదికగా తీసుకోవడానికి లేదైతే సమస్య స్థానిక సంస్థల్ని అసలు ఇది కొలమానంగా తీసుకోవడానికి కాదు. స్థానిక సంస్థల్లోని కొలమానం తీసుకోకూడదు. స్థానిక సంస్థలతో కొలమానం కాదు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పెట్టమని కొలమానం అవుతుంది. అంతెందుకు నేను ఇప్పుడు చెప్తున్నా కదా, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎవరో రాజీనామా చేయండి, చాయిస్. ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ రాజీనామా చేయండి, ఓట్లు ఎట్టబడితే తెలుస్తుంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ప్రభుత్వం యొక్క పనితీరుకి కొలమానంగా ఉంటుంది. ఇప్పుడు ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కానీ, రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఉన్నారు కదా, ఒక 4 రాజీనామా చేసేసేయండి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు, అర్థమైపోద్ది. పబ్లిక్ పల్స్ తెలియాలంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల ద్వారా తెలుస్తుంది పబ్లిక్ పల్స్, మిగతా ద్వారా తెలియదు. ఇదంతా ప్రభుత్వం సైడ్. ఎందుకంటే నీకు ఓటు అయిపోతే పింఛన్ ఆపేస్తాం, నీకు ఓటు అయిపోతే రేషన్ ఆపేస్తాం, నీకు వచ్చే సంక్షేమ పథకాలు ఆపేస్తాం అని చెప్పి బెదిరిస్తారు స్థానిక సంస్థలు. ఎందుకు వచ్చింది, ఒక ముష్టి ఒక ఓటేసి వస్తే మనకి ఎందుకు వాడితో గొడవని ఓటేసి వస్తారు. అంతే కదా, గిగ్గింగ్లు ఏం జరగవు. వీళ్ళకి వచ్చే పింఛన్లు, వీళ్ళకి వచ్చేటటువంటి పథకాలు ఆగిపోతాయి అని చెప్పి బెదిరిస్తారన్నమాట లోకల్ నాయకులు. అందువల్ల స్థానిక సంస్థల ఎలక్షన్లు జరిగినా ప్రభుత్వానికి అనుకూలంగానే తీర్పు వస్తుంది. నేను అనేది ఒకటి గోపి గారు, జర్నలిస్టులు కానీ, ఎనలిస్టులు కానీ, పొలిటీషియన్లు కానీ, న్యాయ కోవిదులు కానీ, న్యాయాధికారులు కానీ అందరం కోరుకునేది ఒకటే, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి. ఇది ఒకటి. 29 అధికారాలు పంచాయతీలకు ఇస్తారా ఇవ్వరా, ఇది వ్యాలిడ్ క్వశ్చన్. రైట్.